Hi guys, good morning from Ooty. Welcome back to our channel Guna Rupa Travel Vlogs. చూసారు కదా మాది బెంగళూరు టు ఊటీ మున్నార్ కొడైకెనాల్ సిరీస్లో ఇది సెకండ్ వీడియో. సో ఊటీలో స్టే చేసాం. యాక్చువల్గా ఈరోజు ఊటీలో ఉన్న లోకల్ ప్లేసెస్ని చూడబోతున్నాము. ఇంకా ఏమేమి ఎక్కడికి వెళ్ళాలన్నది కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. మార్నింగ్ ఫ్రెష్ అయ్యాము ఇప్పుడే ఇంకా పైకి వచ్చి ఇలా ఇంట్రడక్షన్ ఇద్దామని ఇక్కడ వచ్చినాము. సో ఇంకా రూమ్ అంతా చెక్అవుట్ చేసి విల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ప్లేసెస్. నాను రెడీ? యా సిస్టర్ నా మన ఏం చేస్తుంది? మనం ఇంకా చిన్నపిల్ల ఇంకా రెడీ అవుతుంది. సో విల్ స్టార్ట్. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటివన్నీ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ లాగా కూడా వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ మేము మా వీడియోస్ అన్నీ. సో అందుకని ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్. యా ఇక్కడ చూసారు కదా రూమ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ ఒక స్టేడియం ఎదురుగానే ఉంది రూము, పార్క్ సైడ్ రెసిడెన్సీ. చూడొచ్చు కదా సమ్ లైట్స్ కూడా చూడండి. ఇది ఊటీ రూమ్ దగ్గర నుంచి అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇటు పక్క చూస్తే అక్కడ చెట్లు కనపడుతున్నాయి కదా, అదే ఇక్కడ బొటానికల్ గార్డెన్. అది కూడా చూద్దాం, కవర్ చేద్దాం ఈరోజు టైం ఉంటే. ఇక్కడ చూసారు కదా యాక్చువల్గా ఊటీ ఇంత కూల్గా ఉంటుందని నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్మర్లో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డెస్టినేషన్ ఇన్ సౌత్ ఇండియా. సో డెఫినెట్గా వెళ్ళే వాళ్ళకు రూమ్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి హోటల్స్ ఇక్కడ. మన కంఫర్ట్ అండ్ లగ్జరీని బట్టి రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా చూస్తే టెంపరేచర్ కూడా ఆల్మోస్ట్ లైక్ నైట్ బాగా చేసింది జనాలందరికీ, మా పిల్లలందరికీ. లక్కీగా జాకెట్స్ తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. నేనైతే తెచ్చుకోలేదు కానీ పిల్లలైతే వాళ్ళకైతే తెచ్చున్నాము. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ కూలెస్ట్ డెస్టినేషన్ ఇన్ ద సమ్మర్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అందరం కూర్చొని పైకార్ లేక్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడే బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది. ఊటీ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మీరు వయా మసీనగూడ. ఇక్కడ రైట్కి వెళ్తే మసీనగూడ, లెఫ్ట్కి వెళ్తే గెడెల్లూరు. ట్రీస్ ఎంత హైట్ ఉన్నాయో. పైన్ ట్రీస్.
ఇంకా పైన్ ఫారెస్ట్ తర్వాత ఇంకా పైకారా లేక్కి స్టార్ట్ అయ్యాము. సో 3 అన్నీ ఒకే ప్లేస్లో ఉంటాయి, పైకారా లేక్, బోటింగ్ అండ్ వాటర్ ఫాల్స్. సో అది కూడా 2 అవర్స్ మనకు గిడలూరుకి వెళ్ళే రూట్లోనే ఉంటాయి అన్నట్టు, మైసూరు గిడలేరు రూట్లోనే. ఇక్కడ చూసారు కదా పైకారా లేక్ యొక్క ఆ గేట్స్ ఇవి. అగైన్ మళ్ళీ పైకి లేక్ వెళ్ళడానికి మళ్ళీ ఎంట్రన్స్ ఫీజులు కూడా ఉన్నాయి. సో కార్ అండ్ జీప్కి 20 రూపీస్. రోడ్స్ యాక్చువల్గా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఏమంటారు గుంతల్లాగా ఉన్న రోడ్స్ అంతే మాత్రం యాక్చువల్గా. సో కంప్లీట్ బెటర్ రోడ్ అయితే ఉండదు, ఒకసారి మెయిన్ రోడ్ నుంచి టర్న్ తీసుకున్న తర్వాత. ఇక్కడ మనకి మళ్ళీ 2 రోడ్స్ లెఫ్ట్ రైట్. సో ఏ రూట్లోకి వెళ్ళినా మనం పైకారా లేక్కి చేరుకోవచ్చు. అది ఆల్వేస్ పార్కింగ్కి అయితే మాత్రం కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సిందే పీక్ సీజన్లో వెళ్ళినప్పుడు, ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ. సో లక్కీగా మాకైతే కొంచెం దొరికిన వాళ్ళకైతే మాత్రం కొంచెం ముందుగానే పార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా. సో వాటర్ లెవెల్స్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే మనం ఏప్రిల్ టైంలో వెళ్ళాం కదా. సో ఉన్న వాటర్లో మాత్రం ఇవే ఉన్నాయి. జనరల్గా అయితే యాక్చువల్గా ఫుల్ మాన్సూన్ సీజన్లో వెళ్తే మాత్రం ఫుల్ వాటర్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు ఇంకా బోటింగ్ రేట్స్ చూడవచ్చు. 8-seater 1000 rupees 20 minutes, 10-seater 1200, speed boat 2 or 3 persons 1000 rupees 10 minutes. బోట్ రైడింగ్ చూసారు కదా. దీని తర్వాత యాక్చువల్గా పైకారా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. యాక్చువల్గా అది కూడా దానికి దగ్గరలో ఉంటుంది, 1 కిలోమీటర్ ఇంకా బ్యాక్ సైడ్ రావాలి. సో వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ లోపలికి నడవాలి. మీరు ఇక్కడ చూసారు కదా ఆ రివర్ పేరెంట్ గుర్తులేదు, కానీ ఈ రివర్లో మనకు యాక్చువల్గా వాటర్ ఫాల్స్ కనపడతాయి. ఇక్కడ చూడొచ్చు పైకారా ఫాల్స్, తమిళనాడు ఫారెస్ట్. సో మళ్ళీ పై నుంచి కింది వరకు నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఫాల్స్ కనపడతాయి. ఫాల్స్ కూడా 2-3 లేయర్స్ లాగా ఉంటుంది, అది కూడా మీరు ఎక్కడంతా చూసి ఎంజాయ్ చేయండి. తీస్తున్నా.
ఇంకా వాటర్ ఫాల్స్ తర్వాత నెక్స్ట్ యాక్చువల్గా షూటింగ్ స్పాట్ వెళ్తున్నాము. ఇది కూడా యాక్చువల్గా మొత్తం ఒక హిల్ స్టేషన్లో మొత్తం గ్రీనరీ లాగా ఉంటుంది. మేము ఏప్రిల్ టైంలో వెళ్ళాం కదా, అంత గ్రీనరీ అయితే ఏం లేదు. సో అక్కడ యాక్చువల్లీ ఇక్కడ మేము చూడొచ్చు హార్స్ రైడింగ్ కూడా ఉంది. చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. వాళ్ళు యాక్చువల్గా వాకింగ్ తీసుకెళ్తారు, రన్నింగ్ కూడా తీసుకెళ్తారు, బేస్డ్ ఆన్ యువర్ ఫీజిబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. చూసారు కదా, ఇదే షూటింగ్ స్పాట్. వ్యూస్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి కార్ పార్కింగ్స్ దగ్గర నుంచి ఇక్కడ చూసారు, అక్కడ నుంచి కింద నుంచి పైకి వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ చూడొచ్చు మొత్తం అన్నీ ఎక్సలెంట్ వ్యూస్. వచ్చి రిలాక్స్ అవ్వడానికి ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో చాలా బాగుంటుంది. కానీ కంప్లీట్లీ గ్రీనరీ చూడాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ టైం, ఆగస్ట్ సెప్టెంబర్ ఫుల్ వర్షం పడి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇట్స్ వెరీ గుడ్ టైం. చూసారు కదా, ఇప్పుడు దాకా షూటింగ్ స్పాట్ ఇప్పుడే వచ్చాము. ఒక హాఫ్ అన్ అవర్ పైన రిలాక్స్ అయిపోయాము. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. నెక్స్ట్ ఊటీ లేక్ అని అనుకుంటున్నాము, లేకుంటే ఇంకో షూటింగ్ స్పాట్ అది ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తున్నాము. మేబీ ఇంకా మీకు కొద్దిసేపట్లో తెలుస్తుంది అది కూడా. అది ఈరోజు చూసారు కదా, మొత్తం పై ఫారెస్ట్ కానీ ప్లస్ పైకార్ రివర్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అని. అంటే మెయిన్ థింగ్ ఏంటంటే బోట్ హౌస్. వాటర్ తక్కువగా ఉన్నాయి కానీ యాక్చువల్గా 3 ఆప్షన్స్ బోట్లలో కూడా. సో మేము స్పీడ్ బోట్ ఆఫ్ చేసాము. తర్వాత వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంది. నాకైతే ఇంతకుముందు చూసినట్టయితే గుర్తులేదు, బట్ ఓవరాల్గా వాటర్ ఫాల్స్ అయితే మాత్రం బాగానే ఉంది. నెక్స్ట్ షూటింగ్ స్పాట్ పిల్లలకి, ఎస్పెషల్లీ ఒక 4 to 7 years ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళకి ఓపెన్ స్పేస్ కంప్లీట్లీ ఉంటుంది. సో వాళ్ళకి ఆడుకోవడానికి కానీ, ఒక హాఫ్ అన్ అవర్ 1 hour టైం స్పెండ్ చేయడానికి కానీ, ఫొటోస్ మీకు ఓపుకున్నసేపు అన్ని ఫోటోజెనిక్ స్టిల్స్ వస్తాయి ఇక్కడ. అంత బాగుంది ప్లేస్. సో వచ్చిన వాళ్ళు టైం ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి టు స్పెండ్ సమ్ రిలాక్సేషన్ టైం. నెక్స్ట్ వచ్చి ఊటీ లేక్. యాక్చువల్గా ఇది చాలా చేంజ్ అయిపోయింది నేను ఎప్పటికంటే వచ్చిన దానికంటే ముందు. సో ఇప్పుడు యాక్చువల్గా చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది బోటింగ్ కానీ, తర్వాత చాలా యాక్టివిటీస్ అని క్రియేట్ చేశారు. సో చూడండి ఇక్కడ మీరు ఏమేమి యాక్టివిటీస్ మేము పార్టిసిపేట్ చేసాము. బోటింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ పైకార్ దాంట్లో చేసాం కదా. సో దట్టు టైం కూడా అయిపోయింది మాకు. సీటర్ 800 రూపీస్, 10 seater 1000, 15 seater 1400. చూసారు కదా ఊటీ బోటింగ్. మేమైతే ఊటీ బోటింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ పైకార్ లేక్లో చేసాం కదా. సేమ్ దట్టు టైం కూడా అయిపోయింది. సో ఎగ్జాక్ట్లీ 6 o'clock అంటే క్లోజ్ అంటే ఇక్కడ 5:30కి లాస్ట్ బుకింగ్ అన్నట్టు. టికెట్ రేట్స్ అయితే ఇక్కడ చూపించాను కదా, సో అవి టికెట్ రేట్స్. సో ఓవరాల్గా కొంచెం బాగా రెడీ చేశారు. ఓవరాల్గా చూస్తుంటే ఇక్కడ కిడ్స్ కోసం అని ఆర్గనైజ్డ్గా ఉంది ఇప్పుడంతా. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత లేకుండా కంప్లీట్లీ ఆర్గనైజ్డ్ అయింది. ఎంట్రన్స్ ఫీజులు పెంచారు, అన్నీ పెరిగాయి అన్నట్టు. సో ఓవరాల్గా వచ్చే వాళ్ళకి ఇట్స్ మంచి ఒక గుడ్ ఫీలింగ్.
పెడల్ బోట్ తీసుకుంటే బెటర్ ఇక్కడ, ఎందుకంటే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు బాగా. స్పీడ్ బోట్స్ అంటే ఇట్స్ ఆల్ హార్డ్లీ 10-15 minutes, ఇట్ విల్ బీ ఓవర్. చలో, దట్స్ ఆల్ ఫర్ ద థింగ్. తర్వాత ఊటీలో సెకండ్ డే నైట్కి యాక్చువల్లీ ఇక్కడ గోల్డెన్ స్ప్రింగ్స్ అనే హోటల్లో స్టే చేసాము. ఈ రూమ్ ఎందుకు చూపిస్తున్నానంటే యాక్చువల్లీ ఇది మాకు చాలా బాగా నచ్చింది, అందుకని మీకు కూడా ఇది సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ హోటల్ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో యాక్చువల్గా మాకు 4 members లైక్ 2 adults and 2 kidsకి కూడా బెడ్ చాలా బాగుంది, సరిపోయే విధంగా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఫుడ్ మాత్రం లేదు ఇక్కడ, రెస్టారెంట్స్ బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి. సో ఊటీలో కూడా అన్ని జొమాటో కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. రూమ్స్ చూస్తే చాలా వైడర్గా కూడా ఉంది, మన లగేజ్ పెట్టుకోవడానికి కానీ కొంచెం తిరగడానికి కానీ బాల్కనీ కానీ అన్నీ చాలా బాగున్నాయి దీంట్లో. అందుకని ఇది ఈ హోటల్ని మాత్రం రికమెండ్ చేస్తున్నాను. దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. రెస్ట్ రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి, హాట్ వాటర్ లెక్క మన గీజర్కి 24 hours ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్ పార్కింగ్ అయితే మాత్రం 2-3 cars అయితే పడతాయి, మిగిలినవి వాళ్ళు రోడ్లో అడ్జస్ట్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.